Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉప్పుడు పిండి అండి. ఇది శివరాత్రి సందర్భంగా దేవుడికి సమర్పించి ఫాస్టింగ్ అయ్యాక తీసుకుంటారు. ఇది బియ్యం పిండితో చేస్తున్నాను, బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఈ బియ్యం ఉప్పుడు పిండి రెసిపీ తయారు చేయడానికి కావాల్సినవి చూద్దాము. జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, పల్లీలు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఎండుమిరపకాయలు 7 నుంచి 8. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను, మీరు కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సగం మిరపకాయలు సగం ఎండుమిరపకాయలు అలా. నెయ్యి 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 4 నుంచి 5 రెమ్మలు, కరివేపాకు 4 నుంచి 5 రెమ్మలు, ఆయిల్ 4 నుంచి 5 స్పూన్లు, బియ్యం పిండి 2 కప్పులు, నీళ్లు 2 కప్పులు. ఉప్పుడు పిండి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ముందుగా ఈ బియ్యం పిండిలో నెయ్యి వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసి దీన్ని బాగా కలపాలి. నెయ్యి వేయడం ఎందుకంటే ఈ పిండికి మంచి క్రంబుల్డ్ టెక్స్చర్ రావడం కోసము. అంటే నెయ్యి వేసి కలిపితే ఇది రవ్వలాగా కొంచెం అవుతుందన్నమాట. అందుకని నెయ్యి వేసి ఏంటంటే పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది. మన నీళ్ళలో వేసి కలిపేప్పుడు నెయ్యి పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవి 1 నిమిషం వేగనిద్దాము. నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ అల్లం వేయట్లేదండి, ఎందుకంటే మనము ఫాస్టింగ్ తర్వాత తింటున్నాం కదా. సో కొందరు ఆనియన్స్ అల్లము ఇష్టపడరు, అందుకని నేను వేయట్లేదు. ఎండుమిరపకాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకుందాము, కాస్త కలర్ మారేంత వరకు. పప్పులు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ వేస్తున్నాను. సాల్ట్, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి వాటర్ని. వాటర్ మరుగుతుంది కదండి. సో ఇప్పుడు ఇందులో ముందుగా మనం నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసి పిండిని బాగా కలపాలండి. పిండి అంతా క్రంబుల్డ్ అయ్యి మన రవ్వలాగా అయ్యేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇలా డ్రైగా పొడి పొడిగా వచ్చింది. ఇది శివరాత్రి స్పెషల్ రెసిపీ. దీన్ని తప్పకుండా చేసుకోండి శివరాత్రికి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ని పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.